హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. ఇవాళ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు అనేది చెప్పే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేనైతే వట్టిగానే వెళ్తున్నాను, అంటే చాలా రోజులు అవుతుంది వచ్చేసి. అంతకుముందు ఉండేదాన్ని అట్లా 1 month 15 days చూడకుండా, కానీ ఇప్పుడు చిన్నోడు వచ్చిన కాడికి వెళ్ళి వాడైతే ఎక్కువ కలవరిస్తుండు అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి. అందుకోసం అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నా కదండి, బ్యాంబూ ప్లాంటేషన్ ఉంది మొత్తము. ఇందులో మధ్యలో ఒకటి బ్యాంబూస్తో చేసిన ఇల్లు కూడా ఉంటుంది. ఇక్కడైతే చాలామంది ఫోటోషూట్ చేసుకుంటారు. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఆవిడ చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే కాల్టెక్స్కి వెళ్తున్నాం, బెల్లంపల్లి కాల్టెక్స్కి. మండి తీసుకొని వెళ్దాము, చాలా రోజులు అవుతుంది మండి తిని అని చెప్పేసి. బిర్యానీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా ఇక్కడ మండి బాగుంటుందని చెప్పిండు మా హస్బెండ్. ఇంకా అందుకోసమని మండి తీసుకోవడానికి మా ఆయన అయితే వెళ్ళాడు. మమ్మల్ని అయితే బేకరీ దగ్గర దింపేసి, ఇంకా లేట్ అవుతుంది కదా పార్సల్ కోసం, అందుకోసం ఆయన అయితే అక్కడికి వెళ్ళాడు. మేమైతే బేకరీ దగ్గర చాక్లెట్ అయితే తీసుకున్నాం అంచుగానికి ఒకటి. ఇంకా నాకు ఇక్కడ 2 ముసలోళ్ళు కనిపించారు. ఎంత క్యూట్ అనిపించింది తెలుసా వాళ్ళని చూస్తుంటే. అండర్స్టాండింగ్ అంటే ఇట్లా ఉండాలి అనిపించింది. మనకు ఎవ్వరు తోడు లేకున్నా కూడా హస్బెండ్ మనకు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద కష్టమైనా దాటేయచ్చు అనిపించింది. ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే ఆ ముసలమ్మకి కూర్చోడానికి కూడా రావట్లేదు. ఇంత మెల్లిగా మెల్లిగా అమ్మ అనుకుంటా కూర్చోబెడుతున్నాడు. ఇంకా మా ఆయన అయితే మంది తీసుకుని వచ్చిండి. ఇక్కడైతే గప్చుప్ తీసుకుంటున్నాం. ఇంకా కనిపించాక వదులుతామో తినకుండా. ఇంకా నేనైతే తినేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మా అంచుకి కూడా ఒక పాపడైతే ఇచ్చిండు ఆ గప్చుప్ బ్రో. అసలు బయట ఫుడ్ తినద్దు అనుకుంటేనే అవి కనిపిస్తే చాలు తినాలి అనుకుంటాం. అదేందో మన హ్యూమన్స్ అందరూ అంతే ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ఒక 1/2 hour ముందైతే కనుక మేమైతే ఫుల్గా తడిచిపోయే వాళ్ళం. మస్తు వర్షం పడ్డది ఇటు సైడ్ అయితే. మేము ఇంకా బెల్లంపల్లిలో ఆగింది మంచిదైంది అనిపించింది చూస్తుంటే. ఈ బుప్పారం ఫారెస్ట్ ఎంటర్ అవ్వగానే నాకైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యే దొరికిన ఫీలింగ్ అయితే వస్తుంది. అదేంటో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫారెస్ట్ రాగానే మంచిగా అనిపిస్తుంది. మన సొంత ఊరిలో మనం ఉన్నన్ని రోజులు మన ఊరి విలువ అయితే మనకు తెలియదు. అదే ఎక్కడికైనా వెళ్ళి మన ఊరికి తిరిగి వస్తున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అసలు ఇంత మంచి విలేజ్ ఇన్ని రోజులు మిస్ అయినామా అనిపిస్తుంది. అదే ఊర్లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడనే ఉంటున్నాం అనిపిస్తుంది. మన ఊర్లో నుంచి వెళ్ళిపోతే కానీ మన ఊరి విలువ అయితే మనకు తెలియదు. ఇంకా మా సైడ్ అయితే మొత్తం పత్తి చేను చూపించిన కదండి లొకేషన్లో. మొత్తం పత్తి పండిస్తారు. పత్తి అండ్ వరి ఇవే ఎక్కువగా పండిస్తారు మా సైడ్. ఇంకైతే దారిలో మా అమ్మ మా కోసం వెయిట్ చేసింది. ఇంకా మేమైతే వచ్చేటప్పుడు మండి తీసుకొచ్చినాం కదా, అది చల్లారక ముందే తినమని చెప్పింది మా అమ్మ అయితే బయట ఫుడ్ అస్సలు తినదు. ఇంకా మా డాడీ తింటాడు కొంచెం లైట్, కానీ మా అమ్మ అస్సలే తినదు అన్నట్టు. ఓన్లీ ఇంట్లో చేసిన వంటలు మాత్రమే తింటున్నాం. ఇంకా మేమైతే తింటున్నాం. నేనైతే ఓపెన్ చేస్తున్నాం మొత్తము. ఇంకా బిర్యానీలో కానీ దేంట్లోనైనా లెగ్ పీస్ ఉంటేనే బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఇప్పుడు ఇందులో లెగ్ పీస్ చూడగానే నా ఫేస్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా టూ ప్లేట్స్ చెప్పింది కాబట్టి రైస్ ఎక్కువనే వచ్చింది. ఇంకా 2 లెగ్ పీసులు చూడగానే నా హ్యాపీనెస్సే వేరు. అసలు ఇక చెస్ట్ పీస్ చూడగానే నా ఫేస్ చూడండి ఎట్లా పెట్టిందో. నేనేమో ఓపెన్ చేసి అన్నీ పక్కకు పెడుతుంటే మా అంచుగాడేమో నన్ను పని డబల్ చేపిస్తాడు అన్నట్టు. సైడ్ ఏమో నేను అన్నీ తీస్తుంటే మా వాడేమో మళ్ళీ అందులోనే వేస్తున్నాడు. ఇంకా రైస్ ఓపెన్ చేసిన క్వాంటిటీ ఎక్కువగానే వచ్చింది. చూడండి ఎట్లా చేస్తున్నాడో. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇట్లనే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏ పని చేసినా కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. ఇట్లాంటి మెమరీసే కదండి మనకి చూసుకున్నప్పుడు హ్యాపీనెస్ని ఇచ్చేవి. ఇంకా నన్ను ఏం చేయనిస్తలే అని చెప్పి వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఇంకా ఓపెన్ చేయడం అయిపోయింది కదా, ఇంకా నేనైతే టేస్ట్ చేద్దామని ప్లేట్స్లో వేస్తున్నాను. ఇంకొకటి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వేసి ఇచ్చిన. మేము చెరొక్క లెగ్ పీస్ తిన్నాం, మా డాడీకి ఏమో చెస్ట్ పీస్ ఉంచినాం. మా డాడీ తింటాడు, కాకపోతే ఆ క్లిప్స్ అయితే పెట్టలేదండి. మా హస్బెండ్ తిన్నవి మా డాడీ తిన్నాం. మా వాళ్ళకి ఎక్కువగా వీడియోస్ అంటే నచ్చవు. ఇంకా అందుకోసం ఓన్లీ నేను తిన్న క్లిప్ మాత్రమే పెట్టిన. మా అంచుగాడైతే అస్సలు తినడు ఇట్లాంటివి. వాడు అసలు నార్మల్ రైస్ తినడమే ఎక్కువ. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. వాడు వచ్చి అక్కడ కూర్చోగానే వాడికి పెడితే చూడండి ఇట్లా చేస్తున్నాడు. కొంచెం రైస్ వేసి తినిపియే మమ్మీ అని చెప్పిన మా మమ్మీకి. ఇంకా అదైతే కొంచెం వేసి తినిపిస్తుంటే ఒక్క బుక్క తిన్నాడు. చూడండి ఎట్లా పెట్టిండో. ఇది ఎక్కడి ఫుడ్ రా బాబు, నాకు పెట్టిరు మా వాళ్ళు అన్నట్టుగా పెట్టిండు. పిల్లలందరూ ఎందుకు ఇట్లా ఫుడ్ తినడానికి సతాయిస్తారో అర్థం కాదు. తినడు. వాడి కోసం ఎట్లాంటి రెసిపీస్ చేసినా అస్సలే తినడు. ఒక్క బుక్క తింటాడు, ఇంకా వద్దు అనేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసి ఈ ఒక్క లైక్ నాకు ఇంకా బూస్టప్నిచ్చి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.